నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. నేను శాంతి. ముందుగా ముఖ్యాంశాలు. వైకాపాలో చేరిన 33వ వార్డులో 100 కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించిన గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. మేనిఫెస్టో 2024తో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. జీవీఎంసీ 33వ వార్డుకు చెందిన 100 కుటుంబాలు వైఎస్ఆర్ సిపిలోకి చేరాయి. శనివారం సాయంత్రం వైసీపీ సీనియర్ నాయకులు బొట్టేటి ప్రసాద్, కర్రి నీలకంఠం, వేపకాయల మురళి, బీశెట్టి, ఎంఆర్ హుస్సేన్ ఆధ్వర్యంలో వెంకటేశ్వర స్వామి మెట్ట నారాయణ వీధికి చెందిన స్థానికులకు దక్షిణ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ మాట్లాడుతూ పేదలకు ఎప్పుడూ జగనన్న అండగా ఉంటారన్నారు. వైసీపీ పార్టీలో మాత్రమే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని, ప్రజలు సంతోషంగా ఉంటారన్నారు. మేనిఫెస్టో పవిత్ర గ్రంథంగా భావించే జగన్మోహన్ రెడ్డిని మళ్లీ గెలిపించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు ఎల్లంకి చిన్నమ్మలు, ఊరుసి బ్రహ్మం, పి శివ, కోరుపల్లి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. 33వ వార్డులో మట్టా బాబురావు వీధి దాదాపుగా 100 ఫ్యామిలీలు వాసుపల్లి గణేష్ కుమార్ గారు చేసిన సేవా కార్యక్రమాలు, ఆయన చేసిన కార్యక్రమాలన్నీ నచ్చి పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, వాసుపల్లి గారు నిరంతరం కూడా ప్రజల్లో ఉండే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఎమ్మెల్యేలు అందరిలో కూడా వాసుపల్లి గణేష్ కుమార్ గారే ముందుంటారని అనుకుంటాను. అలాగే స్థానికులు, చదువుకున్న వాళ్ళు, నిస్వార్థపరుడు వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ఓటేస్తే మన సంక్షేమ పథకాలే కాదు మనం ముందున్న వ్యక్తి అనేది ఇప్పుడు జాయిన్ అయిన వాళ్ళు నాకు చెప్తున్నారు. ఇలాగే వీళ్ళే కాదు, ప్రతి వార్డులో కూడా మేము వెళ్తున్న ప్రతి వార్డులో కూడా మాకు మీరు రావక్కర్లేదు, మేము ఓటు వాసుపల్లి గారికి వేస్తామని చెప్పడం జరుగుతుంది. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి గారు అంత కష్టపడుతుంటే దానికి డబుల్గా వాసుపల్లి గారు ఉదయం నుంచి మధ్యాహ్నం కూడా ఇంటికి వెళ్లకుండా క్యారేజ్ పట్టుకొని జనాల మధ్య ఉంటూ భోంచేసి పనిచేయడం జరుగుతుంది. ఇలాంటి నాయకుడిని మేము గెలిపించుకుంటాం అని ఓటర్లు అందరూ కూడా చెప్తున్నారు. అందుకే అందుబాటులో ఉన్న వ్యక్తి మనం అందరం కూడా గెలిపించుకోవాలి. జై వాసుపల్లి. గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఆదివారం తెల్లవారుగానే ప్రచారం ప్రారంభించిన పల్లా జింక్ గ్రౌండ్, రావుల చెరువు, అమరావతి పార్క్ తదితర ప్రాంతాల్లో వాకర్స్, క్రీడాకారులను కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జింక్ మైదానాన్ని గతంలో వేదాంత గ్రూప్ మూసేయాలని చూస్తే నాడు సంబంధిత యాజమాన్యంతో మాట్లాడి క్రీడాకారులను ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలిగామన్నారు. అదే విధంగా ఉడా కాలనీ ఆదర్శ మైదానంలో ప్రస్తుతం జరుగుతున్న సమస్యలపై స్థానికుల్లో అసంతృప్తి ఉందని, దానిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పనులను నిలిపివేశారని తెలియజేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ మైదానానికి గొంతువానిపాలెం క్రీడా మైదానంగా నామకరణం చేస్తామని చెప్పారు. క్రీడాకారులను ఉన్నతులుగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తానని చెప్పిన పల్లా గాజువాకను క్రీడా హబ్ గా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, గంధం శ్రీను, నల్లూరు సూర్యనారాయణ, మాడిజ కనకరాజు, భాస్కర్ రావు, జనసేన నాయకులు గంధం వెంకట్రావు, కాదా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో ముఖ్యంగా భాస్కర్ గారి ఆధ్వర్యంలో కమిటీ సభ్యులందరూ కలిపి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగిందండి. దీంట్లో మరి జనసేన నాయకులు కాదా శ్రీను గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు నందూరు గారు, అలాగే కనకరాజు గారు, వేగుంటి గారు, బీజేపీ నాయకులు ఎల్లాజీ గారు, ఇంకా మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగిందండి. ఇందులో ముఖ్యంగా వారి యొక్క అభిమానాన్ని, ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏపీ అర్బన్ గ్రీనింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇది చెరువును డెవలప్ చేయడం జరిగిందండి. ఆ చెరువు డెవలప్ చేసిన తర్వాత ఇది చాలా ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, భవిష్యత్తులో మీరు ఇంకా అభివృద్ధి చేయాలి అని చెప్పేసి వారు ఈరోజు మీటింగ్ పెట్టి మాకు మద్దతు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన ఒక అభివృద్ధి కార్యక్రమం చేసేటప్పుడు ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషం. ఈరోజు మేము మీకు ఆ అభిమానాన్ని ఓట్ల ద్వారా మేము చూపిస్తామని చెప్పేసి వాళ్ళందరూ చెప్పడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఖచ్చితంగా ఈ చెరువును ఇంకా బాగా అభివృద్ధి చేసి అందరికీ కూడా
ఉపయోగపడేటట్టుగా నేను చేస్తామని చెప్పేసి ముఖ్యంగా ఈ రివిటింగ్ చేసే విషయంలో కూడా నేను రేపు అధికారంకి వస్తే తప్పకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం విడుదల చేసిన మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు ఉత్తర నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేకే రాజు మాట్లాడుతూ గత ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని వారికి అనుగుణంగా మేనిఫెస్టోని రూపుదిద్దడమే కాకుండా ఇచ్చిన హామీని 99% అమలు చేసిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని కొనియాడారు. అదే స్ఫూర్తితో రాబోయే ఎన్నికల్లో మళ్లీ విజయం సాధిస్తే ఈ ప్రభుత్వం చేపట్టబోయే సంక్షేమం, అభివృద్ధి మరియు మౌలిక వసతుల గురించి అద్భుతమైన మేనిఫెస్టోను వైఎస్ జగన్మోహన్ రెడ్డి విడుదల చేశారని అన్నారు. ఈ ప్రభుత్వంలో ప్రస్తుతం ఇస్తున్న సంక్షేమ పథకాలు కొనసాగించడమే కాకుండా ప్రజలకు అవి మరింత ఎక్కువ లబ్ధి కలిగే విధంగా మేనిఫెస్టో చేర్చడం జరిగిందని అన్నారు. మేనిఫెస్టో ద్వారా ప్రజల్లో మరింత నమ్మకం కలిగిందని, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన విజయం సాధిస్తుందని కేకే రాజు ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిశీలకులు చొక్కాకల వెంకట్రావు, బాణాల శ్రీనివాసరావు, జీవీఎంసీ డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, సిక్కు వెల్ఫేర్ అసోసియేషన్ చైర్మన్ ఆనంద్ సింగ్, నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలా గురువులు, మాజీ ఉడా చైర్మన్ రవిరాజు, సీనియర్ నాయకులు జీవి రవిరాజు, జిల్లా యువజన విభాగ అధ్యక్షులు ఆర్ శివగణేష్, ముస్లిం నాయకులు కేవి బాబా, రాయుడు శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, వెనకబడిన వర్గాల వారు అన్ని రంగాల్లోని కూడా అభ్యున్నతి సాధించి ప్రగతి పదంలో పయనించాలి. మాట ఇస్తే మాట మీద కట్టుబడి ఇచ్చిన మాట కోసం ఎందాకల్లైన మనస్తత్వంతో ఇచ్చిన మాటకి కట్టుబడి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపే నాయకుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మనం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చేయలేకపోతున్నామని ఈరోజు ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాల్లో ఉన్న నాయకులందరూ కూడా చర్చించే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఈ మేనిఫెస్టో అనేది ఒక అద్భుతంగా ఉంది. ఈరోజు మంచి మేనిఫెస్టో ద్వారా మాకు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, పరిశ్రమలకు సంబంధించి కానీ, వైఎస్ఆర్ జలయజ్ఞం, మౌలిక సదుపాయాలు, వసతులు, సుపరిపాలన, అదేవిధంగా రాజధానికి సంబంధించి కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని విషయంలో గతంలో మాట్లాడారో దానికి కట్టుబడి దాన్ని కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా అందరినీ కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు నిజాయితీగా, నిస్వార్థంగా, నిబద్ధతతో, నాణ్యతతో ప్రజాసేవకి అంకితమైన ఏకైక నాయకుడు ఈరోజు ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఈ మేనిఫెస్టో ద్వారా కూడా మనం రేపు అద్భుత ఫలితాలు సాధించబోతున్నాం. ఈ రాష్ట్రం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయబోతున్నారు. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా ప్రజల్ని, ముఖ్యంగా అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, జగన్మోహన్ రెడ్డి గారిని మరొక అవకాశం, మీ అందరి చల్లని ఆశీస్సులు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేసి రేపు మే 13వ తారీఖున జరుగుతున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో, నేను మంచి చేశాననిపిస్తే, నా వల్ల మేలు జరిగిందనిపిస్తే, భవిష్యత్తులో నేను మంచి చేస్తాననిపిస్తే, భవిష్యత్తులో మేలు జరిగిందనిపిస్తే మీరు నాకు ఓటు వేసి నన్ను గెలిపించండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. తప్పకుండా ఈరోజు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం మంచి చేశారు, ఏం మేలు జరిగింది, మీ ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని కూడా ఏ విధంగా కాపాడారు అనేది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రపూర్వకంగా మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి మన ప్రభుత్వాన్ని, మన ప్రజాప్రభుత్వాన్ని, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని మరొక్కసారి అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకురావాలని ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి పోటీ చేసిన జై భారత్ పార్టీ అధినేత, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ లక్ష్మీనారాయణపై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మురళీనగర్ ప్రాంతంలో జేడీ ప్రచారం చేస్తుండగా రోడ్డు మధ్యలో అడ్డంగా ఉన్న ఒక డస్ట్బిన్ దర్శనం ఇచ్చింది. సాధారణ సమస్యల వలన ప్రజలు ఇబ్బంది పడకూడదనే సామాజిక బాధ్యతతో రోడ్డుకి అడ్డంగా ఉన్న డస్ట్బిన్ ను తన అనుచరుల సహాయంతో పక్కకు తీసి అక్కడున్న చెత్తను తన చేతులతో ఎత్తి చెత్తపెట్టులో వేశారు. అనంతరం అక్కడి నుండి జేడీ యథావిధిగా తన ప్రచారాన్ని కొనసాగించారు. ఎవరూ ఇబ్బంది పడకూడదనే జేడీ ఆలోచన పలువురు ప్రశంసిస్తున్నారు.
చూస్తాను, నేను చెప్తాను, నా షెడ్యూలింగ్ చేస్తాను. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన మేనిఫెస్టో 2024 పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. ఈ మేరకు కంచరపాలెం, ఓర్సీ జంక్షన్ తదితర ప్రాంతాల్లో వార్డు కార్పొరేటర్ చల్లా రజని ఆధ్వర్యంలో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగుతాయని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేసినట్టు వెల్లడించారు. సంక్షేమ పాలనకు నాంది పలికేలా రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో చల్లా ఈశ్వరరావు, చిరంజీవి, శ్యామ్ కుమార్ రెడ్డి, రత్నాకర్, రమణమ్మ, సురేష్, ఎర్రంశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 54వ వార్డు కార్పొరేటర్ సోదరి శ్రీమతి చల్లా రజనీ గారు, ఈశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు 9వ రోజు విశాఖ ఉత్తర నియోజకవర్గ నామినేషన్ ద్వారా 9వ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మీరు చూసారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి చల్లని ఆశీస్సులు, దీవెనలు కూడా అందించి తప్పకుండా మేము సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేసి మిమ్మల్ని గెలిపిస్తాం అని అందరూ కూడా చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయం. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంగా ఈ నియోజకవర్గంలో ప్రతి క్షణం కూడా ప్రజలకు అందుబాటులో ఉంది. ప్రజలకు ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపించాం. అనేక 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం. అన్నిటికంటే కూడా ముఖ్యంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించిన సంక్షేమ పథకాలు, జగన్మోహన్ రెడ్డి గారు అందించిన అభివృద్ధి ఫలాలకి ప్రజలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఈ రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి, అదే రకంగా నిరుద్యోగ యువకుల ఉపాధి కల్పన, వ్యవసాయ రంగం గురించి కావచ్చు, మహిళా సాధికారత, అన్ని రంగాలకి కూడా సమాన ప్రాధాన్యత ఇచ్చి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే తపన తాపత్రయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కనిపిస్తాం. మాత్రమే వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి సాధ్యమని ప్రజలందరూ కూడా ఈరోజు విశ్వసించారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నారు. అదేవిధంగా ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధి కానీ, పరిపాలనా రాజధాని కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాత్రమే సాధ్యమని ప్రజలందరూ కోరుకున్నారు. ఈ సందర్భం కూడా నేను ప్రతి ఒక్కరిని కూడా విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు, కేకే రాజు అనేవాడు ఏ విధంగా మీకు అందుబాటులో ఉన్నాడు. మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ కనెక్షన్ కూడా అందుబాటులో ఉన్న మీ అతి పవిత్రమైన అమూల్యమైన ఓటు ముద్రను సీలింగ్ ఫ్యాన్ గుర్తుపై వేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారు కూడా మీ అందరి చల్లని ఆశీస్సులు, దీవెనలు ఉండాలని అందరినీ కూడా రానున్న ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగోతి నాగమణి ఆనందపురం మండలంలో 2వ విడత ప్రచారం ప్రారంభించారు. గడప గడపకు ప్రచారంలో భాగంగా ప్రజా శ్రేయస్సు కోసం ప్రజల వద్దకే పాలన అనే నినాదంతో పర్యటిస్తున్న మండలంలో కొలువై ఉన్న కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రచారం కొనసాగించారు. నాగమణికి గ్రామస్తులు, ఆడపడుచులు మద్దతు తెలియజేశారు. ప్రజలు అందిస్తున్న అభిమానం తనను మరింత ఉత్తేజపరిచి ముందుకు తీసుకువెళ్తుందని నాగమణి అన్నారు. మన ఊరికి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. మరి ఎమ్మెల్యే ఓటు నాగోతి నాగమణి కేసు గెలిపిస్తారని కోరుకుంటూ మీ ఊరు వచ్చాము, రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. ఏంటి మర్చిపోకండి అయ్యా, లోకల్ వ్యక్తిగా స్థానికురానికి ఎమ్మెల్యే ఓటు వేయండి, ఎంపీ ఓటు మీకు వచ్చిన పార్టీ పరంగా వేసుకోండి అయ్యా, మనం మర్చిపోవద్దు. రిక్వెస్ట్ చేస్తున్నాను. సింపుల్ మండే వస్తుంది, మళ్ళీ అనౌన్స్ చేయిస్తాను. నా కార్డు ఇస్తామండి, కార్డులో నా కాంటాక్ట్ ఉంటుంది. ఏదైనా డౌట్ వస్తే కాల్ చేయండి. మరి మాకు సహకరించిన సింబల్ వస్తుంది మీ ద్వారా, మరి అందరి పిల్లలకి పాస్ చేయండి అయ్యా, మర్చిపోకండి. విశాఖ ఉత్తరంలో కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల విశాఖ పర్యటన నేపథ్యంలో ఆ పార్టీ సీనియర్ నాయకులు నేషనల్ క్రికెట్ ప్లేయర్ కమలాకర్ రావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.
ఈ సందర్భంగా గురుద్వార్ వద్ద గల ఒక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తాను పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా కమలాకర్ రావు మాట్లాడుతూ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని రెపరెపలాడేలా చేద్దామనుకున్న తనకు కాంగ్రెస్ పార్టీలో అవమానం జరిగిందన్నారు. అందుకే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు. తనకు ఉత్తరం టికెట్ ఇస్తానని మాటిచ్చి ఇప్పుడు గాజువాక నుంచి వచ్చిన వ్యక్తిని అక్కడ టికెట్ ఇవ్వడంపై ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న తనకు టికెట్ ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశానని తెలియజేశారు. విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీలో కొంతమంది గ్రూపులు ఉన్నాయని ఆ గ్రూపుల నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారో వారికి పార్టీ టికెట్ ఇవ్వకుండా నియోజకవర్గంలో పార్టీకి సంబంధం లేని వ్యక్తులకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఓటు బ్యాంకును జీరో చేశారన్నారు. తన రాజీనామా పత్రాన్ని వైఎస్ షర్మిలకు పంపించాలని చెప్పిన ఆయన భవిష్యత్తు కార్యాచరణపై నియోజకవర్గంలో ఉన్న తన అనుచరులు కార్యకర్తలతో సమావేశమై నిర్ణయం తీసుకుంటానని కమలాకర్ తెలియజేశారు. కాంగ్రెస్ విశాఖపట్నం కాంగ్రెస్ పార్టీ నాయకులకి మరియు కార్యకర్తలకు అందరికీ కూడా నా నమస్కారం అండి. కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ తర్వాత ప్రతి ఒక్కరు కూడా ప్రతి కార్యకర్త కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కానీ నాయకులు కానీ ఈరోజు వరకు నన్ను ఎంతో ఆదరించారు, నన్ను ఎంతో ప్రేమించారు. అలాగే చాలా చాలా సజెషన్స్ ఇచ్చి చాలా అందరూ కూడా మీ అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ అంటే గ్రూపులు ఉంటాయి. గ్రూప్ రాజకీయాలు ఉండే పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలిసిన విషయమే. కానీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అన్ని గ్రూపులు కూడా ఏదైతే 3 గ్రూపులు ఉన్నాయో విశాఖపట్నంలో 3 గ్రూప్ రాజకీయాలు 3 గ్రూప్ నాయకులు కూడా నన్ను ఎంతో ఆదరించారు. అందరికీ కూడా నా నమస్సుమంజలి. తర్వాత ఏంటంటే నార్త్ నియోజకవర్గం వచ్చిన వరకు నేను ఎప్పటి నుంచో చిన్నప్పుడు ఇక్కడే పుట్టి పెరిగాను. ఆల్రెడీ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశాను కాబట్టి కంపల్సరీగా నార్త్ నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేయమని ముందు వాళ్ళే చెప్పారు. చెప్పిన తర్వాత కొన్ని పరిణామాల వల్ల మార్చడం జరిగింది. ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ ఏం చెప్పారంటే మీరు అప్లికేషన్ పెట్టాలి, ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలంటే 10,000, ఎంపీగా కంటెస్ట్ చేయాలంటే 25,000 పే చేయాలి. పే చేస్తే ఎవరైతే ఎంతమంది అయితే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళలో ఒకరిని సెలెక్ట్ చేస్తారు, స్క్రూటినీ చేస్తారు. జనబలం అలాగే ఫైనాన్షియల్గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాం, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయం ఎలక్షన్ అంటే ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి. సో ఇవన్నీ కేటగిరీలు చూసి లోకలా నాన్ లోకలా అనేది చూసి స్క్రూటినీ చేసి ఒకరికి అనౌన్స్ చేస్తారంటే నేను ఎంపీగా కూడా పెట్టాను. ఎంపీగా ఎందుకు పెట్టానంటే విశాఖపట్నంలో నాకున్న పరిచయాలు ఎక్కువ, అలాగే కాంగ్రెస్ పార్టీ ద్వారా అందరికీ న్యాయం చేద్దామని ఎంపీగా కూడా 25,000 డీడీ తీసి పెట్టాను. 25,000 ట్రాన్స్ఫర్ చేశాను అమౌంట్ వాళ్ళకి. అలాగే భీమిలి నియోజకవర్గం నుంచి కానీ నార్త్ నియోజకవర్గం నుంచి కానీ 10,000 చొప్పున పెట్టి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఏం లేదు. అప్పుడు నేను వేగి వెంకటేష్ గారిని అడిగాను, వార్ రూమ్ చైర్మన్ కాబట్టి. ఆయన అడిగితే ఒకటే షర్మిలా గారు చెప్పారు తప్పదు అనేసి ఆయన ఆన్సర్ ఇచ్చారు. సో షర్మిలా మేడం మీరే కానీ చెప్పుంటే మాత్రం ఒక ఎమ్మెల్యే టికెట్ అంటే లోకల్ అయ్యి ఉండాలి అనేది ఫస్ట్ ప్రయారిటీ. ప్లస్ ఆ వ్యక్తి అనేది ఒక 10 మందికి తెలియాలి. అట్లీస్ట్ ఇప్పుడు నాలాగా 10,000 మందికి తెలియకపోయినా ఒక 10 మందికో 100 మందికైనా తెలిసే వాళ్ళకి ఇచ్చిండుంటే నేను ఆనందించేవాడిని. సో ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత ఇంత గ్రూప్ రాజకీయాల్లో ఎవరో ఒకరు దీని మీద నడ్డం అనేది నాకు నచ్చకపోవడం వల్ల ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేయడానికి డిసైడ్ అయ్యాను. సో ఇది నా రిజిగ్నేషన్ లెటర్. ఈ విధంగా మీరు టికెట్ల విషయంలో ఒక విశాఖపట్నంలో 3 గ్రూపులు ఉంటే ఒక గ్రూప్ని మీరు తీసుకొని ఆ గ్రూప్లో వాళ్ళకి ఆ 4గురికే టికెట్లు ఇస్తే ఫ్యూచర్లో మీరు ఏదైతే అనుకుంటున్నారో అదైతే జరగదు మేడం. ఇది నేను డైరెక్ట్గా చెప్తున్నాను. ఎందుకనంటే ఇప్పుడు మీరు ఇచ్చిన టికెట్లు ఇచ్చిన కొంతమందిలో ఒక్కళ్ళ వెనకాల కూడా 10 మంది లేరు. 10 మంది లేని వాళ్ళకి మీరు టికెట్ ఇచ్చి 2% ఆఫ్ ఓట్స్ని 5% లేకపోతే 10% ఎలా తీసుకెళ్ళగలరు? ఇది అవ్వని పని, ఇది జరగని పని. సో నేను ఆ విషయంలో మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకొని ఫ్యూచర్ బాగుండాలంటే మీరు అలా ఒకళ్ళ మాట విని ఎవరో మాట విని తెలియని వ్యక్తుల మాట విని ఆఫీస్లో వర్కులు చేసుకున్న వాళ్ళ మాటలు విని
ఆఫీస్ వర్క్ అంటే ఆఫీస్ వర్క్ చేసిన వరకే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ రాజకీయం అంతవరకే ఉంటుంది తప్పితే వాళ్ళు ఎప్పటికీ నాయకులు అవ్వలేరు. లేదంటే గాజువాక్లో ఎవరికో సిపిఎంకి ఇచ్చారో సిపిఐకి ఇచ్చారని వాళ్ళు తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం వల్ల ఏం ప్రయోజనం ఉంటుంది అనేది మీరు ఆలోచించుకోండి. మిమ్మల్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నానంటే ఇక్కడ ఎవరిని అడిగినా కూడా మీ పేరే చెప్తున్నారు, షర్మిలా మేడమే చేయమన్నారని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో అబద్ధం అనేది మీరు తెలుసుకోండి మేడం. నెక్స్ట్ స్పెషల్ స్టేటస్ అంటున్నారు. ఆంధ్రప్రదేశ్కి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్పెషల్ స్టేటస్ వస్తుందో రాదో నాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళు మీ యువకులు మీ యంగ్స్టర్స్ని మేము జాయిన్ అయితే మాకు ఉన్న స్టేటస్ మాత్రం తీకండి. మీ పార్టీలో జాయిన్ అవ్వడం వల్ల ఇలాంటి పరిణామాల వల్ల ఉన్న స్టేటస్ పోయింది. ఉన్న స్టేటస్ని పాడు చేయకండి దయచేసి. నేను అంటున్నాను, ఇది మీడియాలో వస్తుంది కానీ నాకు తెలియదు అయ్యిందా లేదా అనేది నేను అదే చెప్తున్నాను. అంటే ట్రాన్సాక్షన్స్ అయ్యాయా లేవా, నిజమేది అబద్ధం ఏది అని తెలియదు. బట్ నా వరకు వచ్చిన తర్వాత నా వరకు వచ్చింది నాకు అన్యాయం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైకాపాలో చేరిన 33వ వార్డులో 100 కుటుంబాలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్. వైసీపీ ప్రభుత్వం క్రీడాకారుల ఆశలపై నీళ్లు చల్లిందని ఆరోపించిన గాజువాక నియోజకవర్గ తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు. మేనిఫెస్టో 2024తో రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అద్భుత విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసిన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.